ఇండియా పాకిస్తాన్ క్రికెట్ అనగానే క్రికెట్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధంగానే చూస్తాం మనము. అంటే ఆ సిరీస్ ఆ కప్పు గెలవకపోయినా పాకిస్తాన్ మీద ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటాం మనము. సో ఈరోజు ఫిబ్రవరి 23 ఆదివారం రోజు దుబాయ్లో జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్యన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లో. అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మనకు ఈసారి పాకిస్తాన్లో జరుగుతుంది. లాస్ట్ టైం 2017లో జరిగినప్పుడు పాకిస్తానే ఈ కప్పు కొట్టింది. సో వాళ్ళే ఛాంపియన్స్. సో వాళ్ళ దేశంలో కండక్ట్ చేస్తున్నారు. బట్ ఇండియా పాకిస్తాన్కి వెళ్ళి ఆడదు కాబట్టి దుబాయ్లో మ్యాచ్ పెట్టారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ అన్నీ మన ఇండియా ఆడే మ్యాచెస్ అన్నీ దుబాయ్లోనే. మనకి గ్రూప్ ఏలో 4 టీంలు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాను, బంగ్లాదేశ్, న్యూజిలాండ్. సో ప్రతి టీం ఒక్కొక్క టీంతో ఒక మ్యాచ్ ఆడాలి. అంటే 3 మ్యాచ్లు ఆడాలి ఒక్కొక్క టీము. హైయెస్ట్ గెలిచిన వాళ్ళు టాప్ 2కి వెళ్తారు గ్రూప్ ఏ నుంచి మనము. సో ఫస్ట్ మ్యాచ్ మనం బంగ్లాదేశ్తో ఆడాము దుబాయ్లో. అది గెలిచిపోయాము ఈజీగా. శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టాడు, అది గెలిచిపోయాము. పాకిస్తాన్లో ఆడింది న్యూజిలాండ్తో, టఫ్ టీం. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది పాకిస్తాన్. సో ఇప్పుడు పాకిస్తాన్కి 2వ మ్యాచ్ ఈరోజు ఆదివారం. మనకు కూడా 2వ మ్యాచ్. మనం గెలిచి కొద్దిగా ఎడ్జ్లో ఉన్నాము. పాకిస్తాన్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఇక మ్యాచ్ చూస్తే అంటే మధ్యాహ్నం 2:30కు మన ఇండియా టైంలో స్టార్ట్ అయింది మ్యాచ్. టాస్ గెలిచింది పాకిస్తాను, బ్యాటింగ్ తీసుకొనింది. బాగానే ఆడారు స్టార్టింగ్లో. మొదటి 8 ఓవర్ల వరకు బాగానే ఆడారు. 50 రన్ల వరకు వికెట్ పడలేదు మనకు. తర్వాత వరుసగా టపటప 2 వికెట్లు పడ్డాయి. 52కు 2 వికెట్లు ఉన్నాగా ఇక పర్లేదు, బాగానే వచ్చింది పాకిస్తాను. అంటే 200 పరుగుల వరకు బాగానే వెళ్ళింది. 40 ఓవర్ల వరకు ఇంకో 2 వికెట్లు పోయి 200కి 4 వికెట్లతో బాగానే ఉండింది 40 ఓవర్లలో. కానీ లాస్ట్ 10 ఓవర్లు దారుణంగా మిగతా 6 వికెట్లు కోల్పోయింది. కేవలం మరో 40 రన్లు మాత్రమే చేసింది. సో 241 రన్లు కొట్టింది. 240 రన్లు టార్గెట్ మనకు పెట్టింది. సో వన్డే మ్యాచ్లో 50 ఓవర్లు మనకు 242 పెద్ద సమస్య కాదు. సో ఈజీగా గెలిచిపోతామని తెలుసు. అయినా కానీ కొద్దిగా డౌట్ఫుల్ ఉంటుంది కదా, మనకు క్రికెట్ కదా, ఏమైనా జరగచ్చు. ప్లస్ స్టేడియంలో నాకు ఈరోజు మనకు చిరంజీవి కనపడ్డాడు, మన సుకుమార్ కనపడ్డాడు. అందరూ దుబాయ్కి వెళ్ళారు, ఏదో పెళ్ళికి వెళ్ళారు మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు. సో కొంతమంది ఉండిపోయారు మ్యాచ్ కోసం. ఇక మన బ్యాటింగ్ స్టార్ట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ స్టార్ట్ చేశారు. రోహిత్ శర్మ స్టార్టింగ్ నుంచి అటాకింగ్ మోడ్లో వెళ్ళిపోయాడు. అసలు ఆ షాట్స్ చూస్తే ఎక్కడ అవుట్ అయిపోతాడని భయపడ్డాను, కానీ మంచిగా 4లు కొట్టాడు. బట్ త్వరగానే అవుట్ అయిపోయాడు. బట్ మంచి మొమెంటం మీద ఇచ్చాడు. శుభ్మన్ గిల్ కామ్గా ఉన్నాడు, నిదానంగా ఆడాడు. తర్వాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీ కామ్గా ఉన్నాడు కొద్దిసేపు. శుభ్మన్ గిల్ రెచ్చిపోయాడు. ఇక శుభ్మన్ గిల్ 46 రన్స్ ఇక 50 చేసుకుంటాడనగా అవుట్ అయిపోయాడు. అనవసరంగా సింపుల్గా క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అప్పుడు ఆ బౌలరు వాని పేరు ఏదో ఉంది, కాఫ్ అనుకుంటా. వాడు చేసిన సైగలు, సిగ్నల్, ఏదైతే రెచ్చగొట్టేలా కొంచెం చేశాడు. అది కాంట్రవర్సీ అవుతుంది, చూడాలి. సరే, బ్యాడ్ లక్. శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేసుకోవాల్సింది పాకిస్తాన్ మీద, మిస్ అయింది. ఇక ఆ తర్వాత మనకు అక్షర్ పటేల్ వచ్చాడు. ఇక అక్షర్ పటేల్ ఉండగా ఇక మన కోహ్లీ రెచ్చిపోయాడు, హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఇక ఒక సైడ్ అక్షర్ పటేల్ కూడా బాగా ఆడాడు. సో ఈజీగా వచ్చేసాం మనము. 100-200 వరకు ఈజీగా వచ్చేసాము. అక్కడ అక్షర్ అవుట్ అయ్యాడు. ఇక పాండ్యా వచ్చాడు. ఇక మనం గెలిచిపోతామని క్లియర్ కట్గా ఉంది. పాండ్యా కూడా అవుట్ అయ్యాడు. ఇక ఎవరు వచ్చారు? అయ్యర్ అవుట్ అయ్యాడు, పాండ్యా అవుట్ అయ్యాడు. ఇక ఎవరు వచ్చారు. ఇప్పుడు డౌట్ ఎక్కడ వచ్చింది అంటే, ఇప్పుడు మన కోహ్లీకి సెంచరీ అవుతుందా లేదా అనే టెన్షన్. గెలుస్తామని తెలుసు. ఇంకా 10 ఓవర్లు ఉన్నాయి, ఒక 30-40 రన్లు రావాలి. మన కోహ్లీకి ఒక 20 రన్లు ఏమో కావాలి, 10-20 రన్లు కావాలి. సెంచరీ అవుతుందా లేదా అని టెన్షన్. ఇంకా లాస్ట్కి ఎలా వచ్చిందంటే, వీళ్ళు పాకిస్తాన్ మళ్ళీ కావాలని వేశారా వైడ్లు, కావాలని నో బాల్స్ వేశారా, ఎందుకంటే కోహ్లీ సెంచరీ కాకూడదని చేశారా అర్థం కాలేదు. కానీ బట్ మొత్తానికి లాస్ట్ చూస్తే ఒక 5-6 రన్లు కావాలి గెలవడానికి. కోహ్లీకి ఒక 10 రన్లు కావాలి సెంచరీ చేయడానికి. సో సెంచరీ కష్టమే అనిపించింది నాకు. ఒక సైడ్ ఏమో రోహిత్ శర్మ బయట నుంచి నవ్వుతున్నాడు, మాటికి బ్యాంచో అని అంటూనే ఉన్నాడు, నవ్వుతున్నాడు. అంటే సెంచరీ కాదు, గాల్లోకి లేపు అంటున్నాడు కోహ్లీని. కోహ్లీ ఏమో పాపం ఇంకా నేను కూడా కాదనుకున్నా. ఇంకా లాస్ట్ ఇక సింగిల్ తీసుకున్నాడు. ఇక 3 రన్లు కావాలి గెలవడానికి. ఇక కోహ్లీ వచ్చాడు, స్ట్రైక్లో 4 కొట్టాడు. 96లో ఉన్నాడు అప్పుడు. ఆ 4తో కోహ్లీకి సెంచరీ అయిపోయింది, ఇండియా గెలిచిపోయింది. అప్పుడు మన కోహ్లీ రోహిత్ శర్మకి ఫీల్డించే చెప్పాడు, రిలాక్స్ అని ఏదో చెప్పాడు.
సో భలే ఉన్నది మ్యాచ్ మాత్రం. అసలు చూసిన వాళ్ళు, లైవ్ చూసిన వాళ్ళు అదృష్టవంతులు, స్టేడియంలో ఉన్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎవరైనా మ్యాచ్ మిస్ అయ్యింటే మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున హైలైట్స్ అన్నా చూడండి. ఎందుకంటే మజా వచ్చింది. మనం గెలిచిపోయాం, అది ఒక పెద్ద రిలీఫ్. ప్లస్ క్వాలిఫై కూడా అయిపోయాం, వరుసగా 2 గెలిచాం. ఇంకొక మ్యాచ్ ఆడలేము మన న్యూజిలాండ్తో టఫ్ మ్యాచ్ ఉంటుంది. గెలవచ్చు, గెలవకపోవచ్చు, అయినా కానీ మనం సేఫ్ సైడే. పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఓడిపోయింది కాబట్టి పాకిస్తాను వాళ్ళ దేశంలో కండక్ట్ చేసినా ఇక వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సో పాకిస్తాను, బంగ్లాదేశ్ మోస్ట్లీ ఇంటికి వెళ్ళిపోతాయి. ఇండియా, న్యూజిలాండ్ గ్రూప్ ఏ నుంచి ముందుకు వెళ్తాయి. సో హైలైట్స్ చూడండి. మ్యాచ్ కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు. ఈరోజు 14,000 మైల్ రాయిని కూడా దాటాడు. వన్డే ఇంటర్నేషనల్స్లో 14,000 పరుగులు సాధించింది మన సచిన్ టెండూల్కరే. 18,000 పరుగులు ఉన్నాయి అతనికి. బట్ తక్కువ ఇన్నింగ్స్లో 14,000 వచ్చింది మన కోహ్లీకి ఈరోజు. ఇంకొక బ్యాట్స్మెన్ ఉన్నాడు మధ్యన, 16,000 17,000 ఉంది. ఎవరు? శ్రీలంకన్ ప్లేయర్ అనుకుంటా, తెలియదు సరిగ్గా. బట్ దానికి తోడు పాకిస్తాన్ మీద ఇది 4వ సెంచరీ మన కోహ్లీకి. 4 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు, అంటే 500 పరుగులు ఒక పాకిస్తాన్ మీద కొట్టాడు మన కోహ్లీ. ఆడింది 17 ఇన్నింగ్స్ ఏమో పాకిస్తాన్ పైన వన్డే ఇంటర్నేషనల్స్లో, ఐసీసీ మ్యాచెస్లో. అసలు సూపర్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ. అండ్ రేపొద్దున వీళ్ళిద్దరు రిటైర్ అయిపోతే ఇంక ఎవరి కోసం చూడాలి క్రికెట్ మ్యాచ్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంక మిగతా అందరూ అంత పిల్లలే. శుభ్మన్ గిల్ కానీ, అక్షర్ పటేల్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, లేకపోతే ఇంకొక జడేజా ఒక్కడు పాతవాడంటే, అందరు కొత్త వాళ్ళే. పాండ్యా కోసం చూడొచ్చాము, చెప్పలేం. ఇంకా ఒకప్పుడు మనము అంటే మన జనరేషన్లో సచిన్ టెండూల్కర్ని ఫాలో అవుతూ వచ్చాము, ఆ తర్వాత ధోనీని ఫాలో అవుతూ వచ్చాము, ఆ తర్వాత కోహ్లీని. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ వెళ్ళిపోతే ఇంకెవరిని ఫాలో కావాలబ్బా. ఏమోలే, మొత్తానికైతే మ్యాచ్ అదిరిపోయింది. సండే మంచి, అంటే ఈ శివరాత్రి ముందు మంచి విక్టరీ. పాకిస్తాన్ మీద ఎప్పుడు గెలుస్తాం మనం ఓడింది 3 మ్యాచ్లు పాకిస్తాన్తో, ఆడింది 13 మ్యాచ్లు. దీంతో కలిపి 14 మ్యాచ్ల్లో మనం 11 సార్లు గెలిచాం, 3 సార్లు మాత్రమే ఓడిపోయాం. సో ఈ రికార్డ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది మనకి ఇండియా పాకిస్తాన్ మీద. సో ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టినా కొట్టకపోయినా పాకిస్తాన్ని ఓడించాం. సో హ్యాపీ ఎండింగ్. ఓకే, బాయ్.